రీతు కొరికింది, పడాలకి పడిపోయింది అని ఎందుకన్నాను తెలుసా? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందంటే, చాక్లెట్ విషయంలో నేను మీకు చెప్పాను. అక్కడికే చాక్లెట్ తీసుకెళ్ళి దొంగతనంగా ఇచ్చాడు. దొంగతనంగా ఇవ్వడం వేరు, దాచుకొని వెనక నుండి ఇవ్వడం వేరు. ఇచ్చినట్టు ఊరుకున్నాడా? వెంటనే ఆమె తీసిన తర్వాత తింటూ, నువ్వు తింటావా అని అడిగితే, అంత నాకు వద్దు అంటే, ఇంత పొడుగుది నాకు వద్దు, మరి ఎంత అంటే సగం కొరికి నాకు ఇవ్వను. సరే సగం ఆమె కొరికి ఇలా మొక్క చేయొచ్చు కదా, కొరికి మరి ఇచ్చింది. ఆ కొరికింది లటక్క నోట్లేసుకుని పటక్కని మింగేశాడు. ఇది వాళ్ళిద్దరికీ తెలుసు అనుకున్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్కి బోలెడు కళ్ళు చూసాడు, బయట పెట్టేశాడు. పెట్టినట్టు ఊరుకున్నారా నాగార్జున గారు? డైరెక్ట్గా పడాలకు అడిగారు, పడిపోయింది. ఎందుకు? ఒక రాధా ఇద్దరు కృష్ణులు అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. మరి పడాలు చూసిన వెంటనే ఎలా చూసాడు, ఎలా ఫీల్ అయ్యాడు? రోడ్డు మీద బస్ తెప్పాను, నిల్చుంటాడు చూడండి, అది ఫీలింగ్లా అది ఫ్రెండ్లీ అని చెప్తున్నాడు. పాపం పడాలకి బాగా ఇంకా పడాలా చాలే.